Turn back to Song of Solomon. సొలొమోను రాసిన పరమ గీతం మరొకసారి చూడండి. See what he says here. ఇక్కడ ఏమంటున్నాడు? Chapter 2. 2వ అధ్యాయం. O my dove, verse 13, the fig tree has ripened its figs, and the wine is in blossom. Arise, my darling, my beautiful one, come along with me. 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. Throughout the Song of Solomon, there are many pictures of a garden. సొలొమోను ఈ పరమగీత పుస్తకం అంతట్లోనూ కూడా ఈ యొక్క ఉద్యాన వనాన్ని గురించినట్టు రకరకాల పటాలు చూపించబడుతుంది. We don't read any pictures of huge skyscrapers and buildings here. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఎత్తైనటువంటి భవనాల గురించినటువంటి ఎట్లాంటి పటాలు ఏం కనపడవు ఇక్కడ. Only garden, garden, garden. ఎక్కడ చూసినా వనము, ఉద్యానవనము, తోట ఇలాంటివి. God made Adam and Eve. He did not build a city for him. He built a garden. దేవుడు ఆదామును హవ్వను చేసినప్పుడు వాళ్ళకి ఏదో పెద్ద పట్టణాన్ని కట్టివ్వలేదు, వాళ్ళకి ఒక తోటను వేసి ఆ తోటలో పెట్టాడు వాడు. Because God wanted man to live in a garden. ఎందుకంటే దేవుడు మనుషుడు కోరింది ఏమిటంటే ఆ తోటలో ఉండాలి మనుషుడని. A garden is more beautiful than a city to God. అంటే ఈ తోట అనేటటువంటిది ఒక పెద్ద పట్టణం కంటే ఇది చాలా అందంగా సుందరంగా ఉంటుంది. For one reason. ఒక కారణాన్ని బట్టి. Buildings are built by man, a garden is planted by God. చూడండి, ఈ భవనాలు అనేటటువంటివి మానవుడు కట్టినటువంటి కట్టడాలు, కానీ వనము, ఉద్యానవనము లేకుండా తోట అది దేవుడు వాటిని పెంచినటువంటి. But because we are living in a sinful world, we need these houses and all that. అయితే మీరు ఈ పాప లోకంలో జీవిస్తున్నాం కనుక ఇట్లాంటి ఇళ్ళు ఇవన్నీ ఉండాలి. But before sin came into the world, there were no buildings. అయితే పాప లోకంలోనికి రావడానికి ముందు భవనాలు లేవు, Only a garden. ఒక వనమే ఉండేది. God sent Adam and Eve into a garden. దేవుడు ఆదాము హవ్వలను ఆ తోటలోకి పంపించాడు. And the garden is a beautiful picture of our relationship with Jesus Christ. ఈ తోట అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారితో మన కలిగి ఉన్నటువంటి సంబంధానికి చాలా చక్కటి పటం ఇది. You know, the relationship between a husband and wife must be like a garden. భార్యకు భర్తకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం కూడా ఇట్లాంటి ఈ తోట మాదిరిగా ఉండాలి. You know, have you seen a beautiful garden? మీరు చాలా సుందరమైన వనాన్ని, తోటను ఎక్కడ చూసారా? So many roses and flowers. చాలా చక్కటి గులాబీ పువ్వులు, రకరకాల all పువ్వులు, the grass cut nicely, very green. చాలా చక్కటి పచ్చటి గడ్డి ఉంటుంది, చక్కగా దానికి కట్ చేసి ఉంటారు. Beautiful trees with lot of fruit. చక్కగా అందమైనటువంటి చెట్లు ఉంటాయి, ఎన్నెన్నో ఫలాలు పళ్ళు ఉంటాయి. Beautiful thing it is to have a garden like that. అట్లాంటి తోట కలిగి ఉండడం చాలా చాలా సుందరంగా ఉంటుంది. Your marriage must be like that with your husband and wife. నీ వివాహం కూడా, నీ భార్యాభర్తల సంబంధం కూడా అట్లా ఉండాలి, Like a garden. అది ఒక తోట మాదిరిగా. God told Adam, I am making you a gardener. దేవుడు ఆదాముతో చెప్పినాడు, నిన్ను ఒక తోటమాలిగా చేస్తున్నా. You look after this garden of Eden. ఈ ఏదైనా వనం అంతటిని నువ్వు చూసుకుంటూ ఉండాలి. And there is one more garden. ఇంకొక తోట ఉంది, And that is your relationship with your wife. నీ భార్యతో నువ్వు కలిగి ఉండేటటువంటి That సంబంధం, is also a garden. అది కూడా ఒక వనమే, తోట. You must take care of that garden also. ఆ తోటను గురించిన జాగ్రత్తలు నువ్వు వహించాలి. But Adam did not take care of that garden. అయితే ఆదాము ఆ తోటను గురించినటువంటి భద్రత He వహించలేదు. allowed the devil to come అందుకే ఈ సాతాను వచ్చేటట్టు అనుమతించాడు. and not only drove him out of the garden of Eden, కనుక ఏదైనా వనం నుంచి బయటికి పంపేయడమే కాదు, but also this garden between his house, him and his wife was spoiled. అయితే తన తోట అంటే తనకి తన భార్యకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం కూడా పాడైపోయింది. And that is what the devil is doing today also. ఈ దినాల్లో కూడా సాతాను అదే చేస్తున్నాడు. When you got married, నీకు పెళ్ళైనప్పుడు we can say that God said to both of you, husband and wife, దేవుడు భార్యాభర్తలతో చెప్పాడు, now take care of this garden of your marriage. ఇప్పుడు వివాహం అనేటటువంటి ఈ తోట విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. Now, have you taken care of that marriage in the so many years since you were married? మీరు అనేక సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, ఈ వివాహం అనేటటువంటి తోటను గురించినటువంటి జాగ్రత్త భద్రత మీరు వహించారా? Supposing you are a gardener appointed by some rich man. ఒకవేళ ఎవరైనా ధనికుడైనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఒక తోటమాలిగా పెట్టుకున్నాడు అనుకోండి. Say, here is my garden, you are appointed as gardener, take care. ఆయన అంటాడు, ఇదిగో ఇక్కడ నాకు పెద్ద తోట ఉంది, మిమ్మల్ని తోటమాలిగా పెట్టాను, ఈ తోట సంగతి అంతా జాగ్రత్త చూసుకోండి. And the weeds start coming up. అక్కడ గురుగు లాంటివి అంటే పిచ్చి మొక్కలన్నీ వస్తుంటాయి, కలుపు And మొక్కలు, you don't bother about it. వాటి గురించి మనం పట్టించుకోవట్లేదు. After few months, కొన్ని నెలలైన తర్వాత the grass is not cut, అక్కడ గడ్డిని సరిగా కట్ and చేయలేదు, all the weeds have come up, ఆ కలుపు మొక్కలన్నీ పైకి వచ్చినాయి, and the whole garden is a mess. ఇప్పుడు అసలు ఆ తోట అంతా పుట్టి పాడైపోతుంది. Why? ఎందుకు? Because you were lazy. ఎందుకంటే బద్ధకంగా సోమరులా ఉన్నారు. Next compound, తర్వాత కాంపౌండ్ లో there is a good gardener. అక్కడ మంచి తోట And that is such a beautiful garden. అది చాలా చక్కటి
తోటగా వనంగా Oh, కనిపిస్తుంది. nice flowers and fruit trees and no weeds at all. మరి అసలు చక్కటి పువ్వులు వస్తున్నాయి, చాలా పళ్ళు చెట్లు ఉన్నాయి, అక్కడ ఈ కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఏమి లేవు అక్కడ. How is his garden like this and your garden is such full of wilderness? ఆయన తోట ఏమో అలా ఉంది, మీ తోట అంతా కూడా అడవిలో అయిపోయిందండి. Did God send more rain on the other compound than your compound? దేవుడు అవతల కాంపౌండ్ లో ఎక్కువ వర్షం ఇచ్చి ఇక్కడ వర్షం లేకుండా చేశాడా? No. లేదు. Exactly the same rain fell there and here also. అక్కడ వస్తున్న వర్షమే ఇక్కడ కూడా వస్తుంది. But that gardener worked hard. అయితే ఆ తోటమాలి కష్టపడి పనిచేస్తున్నాడు. He didn't go to sleep. నిద్రపోవట్లేదు. You went to sleep. నువ్వు నిద్రపోతున్నావు. See this verse. Proverbs సామెతలు 24. 24. What happens when you go to sleep? మీరు నిద్రపోతే ఏమవుతుందో చూడండి. When you get a garden and you go to sleep. మీరు తోట కలిగి ఉండి నిద్రపోతుంటే It is written in the Bible. బైబిల్లో రాయబడింది. And that it can be a picture of your marriage, మీ వివాహం పటం కూడా ఎట్లా ఉంటుంది, your home, మీ ఇల్లు సంగతి, and it can be a picture of your relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతో మీరు కలిగి ఉండే సంబంధం గురించిన Which పటం is కూడా. also to be like a garden. ఎందుకంటే ఈ సంబంధం కూడా ఒక తోట లాంటిది. Just like your marriage to your husband. మీ యొక్క భర్తతో వివాహంలో సంబంధం కలిగి ఉన్నారు. Jesus is your husband. That also must be a garden. యేసుక్రీస్తు ప్రభువు కూడా మీ భర్త, ఆయనతో ఇది ఒక వనం మాదిరిగా If సంబంధం ఉంటుంది. you're lazy, మీరు సోమరితనంతో ఉంటే, it says in Proverbs 24 verse 30. సామెతలు 24:30 వచనం. I walk by the field of the lazy man, the vineyard of the man who has no sense. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. And what did I see? ఏం చూస్తున్నాను అక్కడ? It was completely overgrown with thistles and its surface was covered with nettles and the stone wall was broken down. ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. Most marriages are like this. అనేకమైన వివాహాలు ఇట్లా ఉన్నాయి. It's not a garden. ఇది తోట కాదు, ఇది. It says covered with nettles and thistles and all types of things. ఇక్కడనే తుప్పలు, ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ మొలిచిపోయినాయి. And the wall is broken down, the world has come inside the house. ఇప్పుడు ఆ గోడ పడిపోయింది, ఆ లోపం దీనిలో వచ్చింది. And when I saw it, verse 32, 32 వచనం, దీన్ని నేను చూసినప్పుడు he says, I thought about it దాని గురించి తలంచుకున్నాను. and I received some instruction. నేను ఒక నియమం పొందాలను. If I just sleep and fold my hands, I will become poor. 33 వచనంలో, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు పరుంటకాయ, కొంచెం చేతులు ముడుచుకుంటే చేత దరిద్రత పరిగెత్తి వచ్చిన, And my garden will become a mess. జరగన నా తోట అంతా పనికిరాని దానిగా అయిపోతుంది. So, in your marriage to your husband and in your marriage to Jesus Christ, you have to take care of the garden. మీ యొక్క వివాహంలో మీ భర్తతో ఉన్న సంబంధం గానీ, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువుతో మీకు ఉన్నటువంటి సంబంధం గానీ మీరు జాగ్రత్త As వహించకుండా soon ఉండండి. as a weed or a thistle comes, pull it out. ఏదన్నా అక్కడ పిచ్చి మొక్కలో, కలుపు మొక్కలో వచ్చినప్పుడు వెంటనే దాన్ని తీసి పారేయాలి. What a beautiful garden God gave you when you got married that day. ఆ దినాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఎంత చక్కటి వనాన్ని, తోట నీకు ఇచ్చాడు. What a beautiful garden God gave you on the day you were born again. నువ్వు తిరిగి జన్మించినటువంటి దినాన్ని కూడా ఎంత చక్కటి వనాన్ని, తోటని దేవుడు నీకు ఇచ్చాడు. Why has your Christian life become such a mess today? ఎందుకు నీ క్రైస్తవ జీవితం ఈ దినాన్ని ఎంతో అల్లకల్లోలంగా అయిపోయింది, With so much of sin ఎంతో పాపం ఉంది. and your married life also, so much unhappiness నీ వివాహ జీవితంలో కూడా ఎంతో సంతోషం లేని పరిస్థితి. because you were lazy. ఎందుకంటే నువ్వు బతకంతో ఉన్నావు, You సోమరిగా. were more interested in making money. డబ్బు సంపాదించుకోవడంలోనే నీ మనసు అంతా ఉంది. No time to build fellowship with your wife. నీ భార్యతో సహవాసం కలిగి ఉండడానికి నీకు సమయం లేదు. By fellowship, I don't mean we sit together for 24 hours. అంటే సహవాసం కలిగి ఉంటే 24 గంటలు వాళ్ళిద్దరు కలిసి అలా కూర్చుని ఉండమని కాదు నేను చెప్పేది. Many husbands have to go to work, sometimes 10, 12 hours a day they are away from the home. మరి కొన్నిసార్లు భర్తలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి 10 గంటలు 12 గంటలు కష్టపడి పనిచేసి వస్తూ ఉంటారు. We live in a world like that, they have to go away from home for so long. మరి మనం అట్లాంటి లోకంలో జీవిస్తున్నాం, ఎన్నో గంటలు వాళ్ళు కష్టపడి పనిచేయాలి. What I'm saying నేను is, చెప్పేది ఏమంటే, as soon as a weed comes, pull it out. ఎక్కడైనా ఈ పిచ్చి చెట్లు వచ్చినప్పుడు దాన్ని పెరికి పారేయాలి. If you see some thorns, pull it out ఏదైనా ముళ్ళ చెట్లు వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి. and pour some water. నీళ్లు పోయి వస్తుండాలి తోటకి, Then the garden will grow. అప్పుడు ఆ తోట పెరుగుతూ ఉంటుంది. See Song of Solomon, సొలొమోను రాసిన పరమ గీతం chapter 2, 2వ అధ్యాయం verse 13. 13. See, the Lord has given us a garden. ప్రభువు మనకి ఒక తోటనిచ్చినాడు. And the fig tree is so ripe with its figs. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, And the vines are in blossom, giving forth such a beautiful smell. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. But how to keep this garden? అయితే ఈ యొక్క తోటను భద్రంగా కాపాడుకునేది ఎట్లా? Because there are all types of foxes coming in to eat all this. ఎందుకంటే అన్ని రకాల నక్కలు వచ్చి తినేయాలని చూస్తున్నాయి వీటిని. So verse 15, 15వ వచనంలో, catch these foxes. ఈ నక్కలు పట్టుకోవాలి.
Especially the small little foxes that are ruining our vineyard. ప్రత్యేకంగా మన తోటను పాడు చేసేటట్టు గుంట నక్కలను పట్టుకోవాలి. While our vineyards are in blossom, it says these little foxes are coming and spoiling the vineyard. ఈ ద్రాక్ష తోట పూత పట్టినప్పుడు ఈ గుంట నక్కలు వచ్చి తోటను పాడు చేస్తున్నాయి. What is that vineyard? ఏమిటి ఈ ద్రాక్ష తోట? It is your heart. అది మన హృదయం. In your heart, your relationship with Jesus. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుతో నీకు ఉండే సంబంధం. What are the little foxes? ఇక్కడ గుంట నక్కలు అంటే ఏంటి? Not the big sins. పెద్ద పాపాలు కాదు. Big sins and all, we can easily drive out the big foxes. పెద్ద పాపాలంటే అంటే ఆ పెద్ద నక్కలను సులువుగానే బయట తొలగించమని. You don't commit murder and adultery and things like that. మీరేమో ఎవరిని హత్య చేయట్లేదు, లేకుంటే వ్యభిచారం చేయట్లేదు, ఎట్లా చేయట్లేదు. Small foxes. చిన్న చిన్న గుంట నక్కలు. One rude word. ఏదో కఠినమైనటువంటి మాట ఎవరన్నా పలుకుతున్నాం. That is like a little fox. అది గుంట నక్క లాంటిది. Or some small lie. లేకుంటే చిన్న అబద్ధం. Or you say something to hurt your husband or wife. లేకుంటే నీ భర్తకో భార్యకో నొప్పి కలిగించి చిన్న మాట మాట్లాడడం. Or in your relationship with Jesus, you do some small wrong thing. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో నీకు ఉన్నటువంటి సంబంధంలో చిన్న తప్పేదో చేసేవాడు. It's not a big thing. పెద్దదేం కాదు. You never do any big things. పెద్దవేం చేయట్లేదు. It says catch the little foxes. ఇక్కడ వాక్యం ఏమన్నదంటే గుంట నక్కలను పట్టుకోండి. Those little foxes are ruining the vineyard. ఈ గుంట నక్కలు ఏం చేస్తున్నాయంటే నీ ద్రాక్ష వనాన్ని పాడు చేస్తున్నాయి. So we must always be on the alert for these little foxes. ఈ గుంట నక్కలు ఈ చిన్న చిన్న వాటి గురించి ఎప్పుడు మన అప్రమత్తత జాగ్రత్త కలిగి ఉండాలి. You don't have to be worried of some elephant coming inside because you can see it very easily. ఏంటంటే మీ తోటలోకి పెద్ద ఏనుగు వచ్చింది అనుకోండి, దాన్ని సులువుగానే మీరు చూస్తారు, దాని సంగతి ఏదో పట్టుకుంటారు. Big sins you will not commit. కనుక పెద్ద పాపాలు చేయట్లేదు. How many of you are in danger of committing murder? మీలో ఎంతమంది నరహత్య చేసి ప్రమాదంలో ఉన్నారు? I think nobody. ఎవరు చేయలేదు నరహత్య. How many of you are in danger of going and robbing a bank to మీలో ఎవరైనా వెళ్ళి పెద్ద బ్యాంకులను లూటీ చేసుకొచ్చారా? No. ఎవరు చేయలేదు. Those are all big elephants. They will not come into your vineyard. అవన్నీ పెద్ద ఏనుగులు, అవి మీ ఉద్యానవనంలోకి రావు. అట్లాంటివి they will not come. అవి రావు. Because you can easily detect it. ఎందుకంటే సులువుగా మీరు వాటిని గుర్తిస్తారు, పట్టుకుంటారు. These small foxes. అది చిన్న గుంట నక్కలు. Some little gap in the wall they come inside. గోడలో చిన్న సందు ఉందంటే దాంట్లో దూరు లోపలికి వచ్చేస్తున్నాయి. Why do they come for? ఎందుకు వస్తున్నాయి? To ruin your relationship with Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో నీకున్న సంబంధాన్ని పాడు చేయడానికి. Ruin your relationship with your wife. లేకుంటే నీ భార్యతో నీకున్న సంబంధాన్ని పాడు చేయడానికి. Ruin your relationship with your husband. నీ భర్తతో నీకున్న సంబంధాన్ని పాడు చేయడానికి. If you go to sleep, నిద్రపోతున్నావా? the whole garden will be full of these foxes after a few days. మీరు నిద్రపోతూ ఉంటే కొన్ని రోజుల్లో మొత్తం మీ తోట అంతా గుంట నక్కలు. So we must be alert. కనుక మీరు అప్రమత్తత, మెలకువగా ఉండాలి. You know, even if we are physically asleep, we can be spiritually alert. ఒకవేళ మీరు భౌతికంగా నిద్రపోతున్నా కానీ ఆత్మీయంగా మెలకువగా ఉండొచ్చు.